లాస్ట్ వీడియోలో మనం ఒక విషయం తెలుసుకున్నాం. అదే స్కూల్స్లో కాలేజెస్లో నేర్చుకున్న మ్యాథమెటిక్స్ అనేది అసలు మ్యాథమెటిక్స్ అనే బిగ్ పిక్చర్లో కొంత భాగం అని తెలుసుకున్నాం. కానీ ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. అదే అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ఎలా వచ్చింది? ఈ క్వశ్చన్కి ఒక డెఫినేషన్తో సమాధానం చెప్పలేం, అలాగే ఒక ఫార్ములాతో సమాధానం చెప్పలేం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ఎవరో ఒక రోజు కూర్చుని ఇన్వెంట్ చేసింది కాదు. వేల సంవత్సరాల పాటు మనిషి తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కనిపెట్టిన చిన్న చిన్న ఐడియాస్ని ఒకదాని మీద మరొకటి బిల్డ్ చేస్తూ మారుతూ పెరుగుతూ ఇప్పుడున్న మ్యాథమెటిక్స్ అనేది ఎవాల్వ్ అయింది. అంటే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఏ హ్యూమన్ జర్నీ. ఒక ఫార్ములా కాదు, హ్యూమన్ స్టోరీ. ఒక చాప్టర్ కాదు, వేల సంవత్సరాల పాటు జరిగిన ఒక గొప్ప అద్భుతమైన ఎవల్యూషన్. అసలు మ్యాథమెటిక్స్ ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనమే వేల సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక రైతు. ఆ రైతుకి చాలా ఆవులు ఉన్నాయి. ఆ ఆవులని ఉదయం పూట మేతకి తీసుకుని వెళ్ళేవాడు. మేత తినిన తర్వాత సాయంత్రం తిరిగి ఆవులన్నిటినీ ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఇలా చాలా రోజులు గడిచింది. అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. ఉదయం తీసుకెళ్ళిన ఆవులన్నీ సాయంత్రం తిరిగి అన్నీ వచ్చాయా లేదా అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే అతను ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఉదయం ఎన్ని ఆవులు బయటికి వెళ్ళాయి, తిరిగి సాయంత్రం అన్ని ఆవులే ఇంటికి తిరిగి వచ్చాయా లేదా అనేది అతను ముందు తెలుసుకోవాలి. అంటే అతను తెలుసుకోవాలనుకున్నది ఒక్కటే, అదే హౌ మెనీ, అంటే ఎన్ని. ఒక్కసారి ఊహించండి, ఆ రైతు స్థానంలో మీరే ఉంటే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు? పేపర్ లేదు, పెన్ను లేదు, క్యాలిక్యులేటర్ లేదు, చివరికి ఫోను లేదు. కేవలం మీ దగ్గర ఉన్నది మీ అబ్జర్వేషన్ అండ్ మీ ఇంటెలిజెన్స్. ఆ రైతు కూడా ఈ డౌట్ని ఎలా క్లారిఫై చేసుకోవాలని బాగా ఆలోచించాడు. ఆలోచించగా అతనికి ఒక ఐడియా వచ్చింది. మరుసటి రోజు ఆవులు మేత కోసమని బయటికి వెళ్ళేటప్పుడు అతను ఏం చేశాడంటే, ఒక ఆవు బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక రాయి తీసి పక్కన పెట్టాడు. అంటే ఒక ఆవు ఒక రాయి, రెండో ఆవు రెండో రాయి, ఇలా అన్నమాట. సాయంత్రం మళ్ళీ ఆవులు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఉదయం పక్కన పెట్టిన రాళ్ళ నుండి ఒక్కో ఆవుకి ఒక్కో రాయి చొప్పున మళ్ళీ తిరిగి తీసేశాడు. ఉదయం అతను పక్కన పెట్టిన రాళ్ళలో ఏ రాళ్ళు కూడా మిగలకపోతే అన్ని ఆవులు సురక్షితంగా ఇంటికి వచ్చాయని అతను అర్థం చేసుకున్నాడు. చూసారా, అతను ఏ నెంబర్స్ యూజ్ చేయలేదు, కానీ అతని ప్రాబ్లమ్ని ఎంత ఈజీగా సాల్వ్ చేసుకున్నాడో. కానీ అది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ప్రతి ఒక్క ఆవుకి ఒక రాయిని జత చేశాడు కాబట్టి. ఈ సింపుల్ ఐడియానే ఈరోజు మనం మ్యాథమెటిక్స్లో 1-to-1 మ్యాచింగ్ అని అంటాం. మీరు గమనించినట్లయితే ఈ కథలో ముఖ్యమైనది రాళ్ళు కాదు, ఆవు కాదు. మరి ముఖ్యమైనది ఏంటి? ఒక ఆవుకి ఒక రాయిని జత చేయడం అనే ఐడియానే ముఖ్యమైనది. అలా చేయడం ద్వారా ఆ రైతు ఉదయం వెళ్ళిన ఆవులన్నీ సాయంత్రం అన్ని ఆవులు తిరిగి వచ్చాయని ఈజీగా అర్థం చేసుకున్నాడు. తర్వాత రాను రాను మనుషులు ఇదే ఐడియాని ఇతర వస్తువులకి కూడా సరిపోతుందని తెలుసుకున్నారు. అంటే గొర్రెలకి ఇదే ఐడియా సరిపోతుంది, చెట్లకి ఇదే ఐడియా సరిపోతుంది, మనుషులకి కూడా ఇదే ఐడియా సరిపోతుంది. దాని అర్థం ఏంటంటే ప్రాబ్లమ్స్ మారచ్చు, వస్తువులు మారచ్చు, కానీ ఐడియా మాత్రం అదే. అయితే ఇక్కడ మరొక సమస్య వచ్చింది. అదేంటంటే అన్ని వస్తువులకి రాళ్ళని ఉపయోగించడం అనేది తేలికైన విషయం కాదు. మరి అప్పుడు మనుషులు ఈ రాళ్ళ స్థానంలో ఇంకా ఏమైనా ఉపయోగించవచ్చా అనేది ఆలోచించడం స్టార్ట్ చేశారు. స్టోన్స్కి బదులు గీతలు పెట్టడం మొదలుపెట్టారు. అంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు ఎముక పైన గీతలు చిన్న చిన్న మార్క్స్ చేయడం,
అంటే ఇప్పుడు మనం టాలీ మార్క్స్ అంటాం కదా, ఆ విధంగా. అలా మొదట గీతలు, తర్వాత వివిధ గుర్తులు, అలా కాలక్రమేణా వివిధ సివిలైజేషన్స్ తమ తమ సింబల్స్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నవి 1, 2, 3 ఇవే హిందూ అరబిక్ న్యూమరల్స్. గమనించండి, ముందు రాళ్ళు ఉపయోగించారు, తర్వాత గుర్తులు ఉపయోగించారు, ఇప్పుడు నెంబర్స్ ఉపయోగిస్తున్నాం. ఇలా డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ని ఉపయోగిస్తూ వచ్చాం. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఈ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ అన్నీ అసలు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి? స్టోన్స్ ఒక విషయం గురించి చెప్తున్నాయి, సింబల్స్ అదే విషయం గురించి చెప్తున్నాయి, నెంబర్స్ కూడా అదే విషయం గురించి చెబుతున్నాయి. అయితే ఈ రిప్రజెంటేషన్స్ అన్నీ రిప్రజెంట్ చేస్తున్న ఆ ఒక్క విషయం ఏంటి? ఇవన్నీ రిప్రజెంట్ చేస్తున్న ఆ ఒక్క విషయం ఏంటంటే ఎన్ని, ఎంత. మీరు గమనించినట్లయితే ఈ ఎన్ని అనే విషయం ఆవుల్లో ఉంది, గొర్రెల్లో ఉంది, చెట్లల్లో ఉంది, మనుషుల్లో కూడా ఉంది. అంటే ఇది మనిషి క్రియేట్ చేసిన ఐడియా కాదు. అయితే ఇది మన చుట్టూ ఉన్న నేచర్లో, మన రియల్ లైఫ్లో ఉన్న ఒక అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్. మీరు గమనించినట్లయితే ఆ రైతుకి ఈ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అతనికి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అతని ఆవులన్నీ తిరిగి వచ్చాయా లేదా అనేది మాత్రమే. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే ప్రయాణంలో అతనికి ఈ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ అనేది ఉపయోగపడింది. నేచర్లో మరియు రియల్ లైఫ్లో ఉండే ఈ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్నే మనం ఈరోజు క్వాంటిటీ అని అంటున్నాం. మనుషులు క్వాంటిటీని ఇన్వెంట్ చేయలేదు, దాన్ని అబ్జర్వ్ చేశారు అంతే. కానీ మనుషులు ఈ క్వాంటిటీని గుర్తుంచుకోవడానికి, ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి, కంపేర్ చేయడానికి, రికార్డ్ చేయడానికి డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ అనేవి కనుక్కున్నారు. స్టోన్స్ ఒక రిప్రజెంటేషన్, గుర్తులు ఒక రిప్రజెంటేషన్, ఈ నెంబర్స్ ఏవైతే మనం ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నామో అది కూడా ఒక రకమైన రిప్రజెంటేషన్. ఇవన్నీ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్, బట్ ఇవన్నీ రిప్రజెంట్ చేస్తున్నది మాత్రం ఒకే ఒక విషయం, అదే అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ నేచర్ అండ్ రియల్ లైఫ్, దట్ ఈజ్ నథింగ్ బట్ క్వాంటిటీ. నెంబర్స్ క్వాంటిటీ కాదు, క్వాంటిటీని రిప్రజెంట్ చేసే ఒక రిప్రజెంటేషన్ మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఐడియా, ఒక ఆవుకి ఒక రాయి అనే దాని నుండి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న నెంబర్స్ వరకు ఇది ఎంత పెద్ద జర్నీ జరిగిందో. ఈ జర్నీ వల్ల మనుషులు కొత్త పనులు చేయగలిగారు. అంటే డిఫరెంట్ బిజినెస్ చేయగలిగారు, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగారు, పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయగలిగారు. ఇలా చాలా. అంటే నెంబర్స్ కేవలం కౌంటింగ్ కోసమే కాకుండా మనిషి నాగరికత ముందుకు వెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడ్డాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనుషులు నెంబర్స్ని ఇన్వెంట్ చేసింది కౌంటింగ్ కోసం కాదు. మరి దేనికి? తన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనిషి నెంబర్స్ని ఇన్వెంట్ చేశాడు. అదే ప్రాసెస్ తర్వాత కూడా మళ్ళీ జరిగింది. ఎన్ని అనే క్వశ్చన్కి సమాధానం కనుక్కున్నారు, కానీ మరో ప్రాబ్లం వాళ్ళ ముందుకు వచ్చింది. ఏది ఎక్కడ ఉంది, ఏ అమరికలో ఉంది? ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద ఫ్లడ్ వచ్చి మీ ల్యాండ్ బౌండరీస్ అన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు మీరు మీ భూమి ఏది, పొరుగువారి భూమి ఏది ఎలా తెలుసుకుంటారు? ఆ ఒక్క ప్రాబ్లం మ్యాథమెటిక్స్లో మరొక కొత్త జర్నీకి నాంది పలికింది. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు, దాని నుండి జామెట్రీ ఎలా పుట్టిందో చూద్దాం.